మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకురాలు కమలమ్మ మా కుటుంబం రంగసముద్రం గ్రామ పొలం సర్వే నెంబర్ 1090, 1094లో భూ కబ్జా చేశారంటూ ధర్మయుద్ధం పేరున కథనాలు రావడం అవాస్తవమని సోమవారం కడప జిల్లా పోరుమామిళ్లలో ఆమె నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయడానికి మేము రాజకీయాల్లోకొచ్చామని, నేను 1 సెంటు స్థలం కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మాజీ ఎమ్మెల్యే. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్గా పదవిలో ఉన్నప్పుడు ఎంతో మందికి సహాయం చేశానని, ఎవరికీ అన్యాయం చేసే వ్యక్తిని కాదన్నారు. నాపై, నా కుటుంబంపై అనవసర రాద్ధాంతాలు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. అదేంటంటే ధర్మయుద్ధం అని. మరి ఈ ధర్మయుద్ధం అనే ప్యాంప్లెట్లో పోర్మామిళ్ళ గ్రామంలో నివాసముండే దొడ్డేటిపల్లి నాగేంద్ర ఆచార్యను నేను రంగసముద్రం గ్రామ రెవెన్యూ పొలంలో ఆద్యాంధ్ర పాలనందు గల నా భూమి సర్వే నెంబరు 1090, 1094లలో 0.67 సెంట్ల భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకుడు రుద్రవరం రాము, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కమలమ్మ కబ్జా చేసినందున నేను ఆర్డీఓ గారిని కలిసి నా పేపర్లను తనిఖీ చేయించి సదరు భూమికి నేనే హక్కుదారునని ఇంకేదో రాసుకున్నాను. ఇక్కడ నా అభ్యంతరం ఏమిటంటే 0.6 సెంట్ల భూమిని కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కమలమ్మ అని రావడమే నా అభ్యంతరం. నేను అందుకే నా నేపథ్యాన్ని చెప్పాను. ఏమంటే నా తల్లిదండ్రులు విద్యార్థులకు, వేల మంది విద్యార్థులకు బోధన చేసిన వాళ్ళు, మంచి నడవడికలో నడిపించిన వాళ్ళు. వాళ్ళ పిల్లలంగా మేము ముగ్గురం సంతానం అయితే మేము కూడా వారు నేర్పించినటువంటి ఆ క్రమశిక్షణలో, నడవడికలో నడిచినటువంటి వాళ్ళము. మేము కూడా వేల మంది విద్యార్థులకు ఒక సత్ప్రవర్తనను నేర్పించినటువంటి వాళ్ళం. ఆ రోజు నేను రాజకీయ రంగ ప్రవేశం చేసేటప్పుడు నిజానికి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విభాగము కాబట్టి ఇందులో ప్రవేశించడం నాకు అంతగా ధైర్యం చేయలేకపోయినాను. అయితే కేవలం నా భర్త ఉన్నటువంటి ఆశయం ఏమిటంటే పేదలకు, బలహీన బడుగు వర్గాలకు మనం సేవ చేయాలి. ఈ రోజున నువ్వు ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్, అమ్మాయి అమెరికాలో ఉంది, బాబు కూడా అమెరికా వెళ్ళడానికి H1B వీసా వచ్చింది. ఈ నేపథ్యంలో మనకు రాజకీయం అవసరం లేదు అని నేను చెప్పినప్పుడు, మనం ప్రజాసేవకు వెళ్ళేది మన కోసం కాదు, మనం ప్రజలకు సేవ చేసేటువంటి అవసరం ఎంతో ఉంది. సంఘంలో సమాజ సేవలో మనం చేయవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది అన్నటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈ రాజకీయం లేదా ప్రజాసేవలోకి ప్రవేశించినాము. ఇటువంటి నేపథ్యంలో మరి ఆ రోజు నా క్యాండిడేచర్ కూడా 39 మంది పోటీ పడితే నన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా వారిద్దరూ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి తర్వాత నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత వివేకానంద రెడ్డి గారు నాతో ఒక్క మాట అన్నారు. అమ్మ, మిమ్మల్ని రాజకీయంగా ప్రవేశింపజేస్తా ఉన్నాం, మీరు పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకురావద్దు అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను ఆ రోజు, సార్, నేను వ్యక్తిగతంగా కానీ, నా కుటుంబ పక్షంగా కానీ, లేదా మీ కుటుంబ పక్షంగా కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షంగా కానీ నేను ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాను అనే మాటను నేను ఆ రోజున వివేకానంద రెడ్డి గారికి కూడా మాట ఇచ్చినాను. ఆ మాట నిలుపుకున్నాననేటువంటి ధైర్యంతో ఏదైనా వేలెత్తి చూపేటువంటి పరిస్థితులు వస్తే తప్పకుండా లీగల్గా యాక్షన్కు ప్రొసీడ్ కాగలుగుతాననేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో దయచేసి ప్రజలందరికీ నేను చేతులెత్తి జోడించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా నీతిని కానీ, నిజాయితీని కానీ మీరు ఎక్కడ కూడా శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా చేసి ఈ జీవితాన్ని తుదమట్టించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రజా జీవితంలో నేను ముందుకు కొనసాగుతున్నానే కానీ ఎటువంటి పరిస్థితులు ఇలాంటి ఈ కబ్జాలు చేసే పని కానీ, లేకపోతే ఇంకొకరి ఏదైనా ఆశించేది కానీ నా జీవితంలో కానీ, నా కుటుంబ జీవితంలో కానీ, నా పేరెంట్స్ జీవితంలో కానీ మా చరిత్రలో ఎక్కడ లేదు. మాకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసేవాళ్ళమే కానీ ఇతరులది మేము ఏది కూడా
ఆశించే వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ లేనటువంటి మనుషులు కనుక ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ఏదో అది పెడతాను ఇది పెడతాను ధర్మయుద్ధం అంటున్నారు. ఏది ధర్మయుద్ధం? ధర్మయుద్ధం మేం చేస్తున్నాం. ధర్మయుద్ధం ఎంత కష్టపడుతున్నామో రాజకీయంలో ఎవరికి తెలుస్తుంది? ఎక్కడ ఒక సెంటు కబ్జా కానీ ఒక 10 రూపాయలు డబ్బులు తీసుకోవడం కానీ ఎప్పుడైనా నిరూపించమనండి. అనవసరంగా ఈ విధమైనటువంటి అభాండాలు వేస్తే ఊరుకునేది లేదు. లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను. ఇదే మరి మీ అందరి ముఖంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నాకు ఇన్ని ఏళ్ళ నుంచి 2009 నుంచి ఇంతవరకు మీరందరూ కూడా హృదయపూర్వకంగా నాకు సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్తూ ఈ ఉజ్వల భవిష్యత్తు ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు యొక్క కుమార్తె తనయ మరి వచ్చింది షర్మిలారెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజున జగన్ రెడ్డి గారు ఉన్నటువంటి వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చిన కారణంగా ఈరోజు ఆమె తిరుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మరి రాహుల్ గాంధీ గారు కూడా న్యాయ సాధన చేస్తున్నారు. దేశమంతా కూడా తిరిగి ప్రజలు మంచి పరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను తీసుకొచ్చినారు. ఈ రోజు వరకు నేను ఆ పార్టీని వదలకుండా కష్టం కానీ నిష్ఠూరం కానీ ఏదైనా సరే నేను నిలబడి అందులోనే ఉంటూ పార్టీలో కొనసాగుతున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నా యొక్క సేవలను కూడా గుర్తిస్తుంది. మరి నమ్మకంగా పనిచేసేటువంటి ఏ వ్యక్తినైనా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా విడిచిపెట్టదు. అది నేనే ఒక ఉదాహరణ. ఎమ్మెల్యే అయిన వెంటనే నన్ను తీసుకుపోయేంత ఉన్నత స్థానము ఒక నేషనల్ కమిషన్, అంటే అది కాన్స్టిట్యూషన్ రిజిస్టర్ అనేటువంటి బాడీ. దాంట్లో మరి నేషనల్ లెవెల్లో మీరు 6 రాష్ట్రాలు అంటారు కొంతమంది, 6 రాష్ట్రాలు కాదు, నేషనల్ లెవెల్లో ప్రతి డిపార్ట్మెంట్లో హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని తెచ్చిన చివరికి సైన్యంలో హెడ్ వాళ్ళను కూడా పిలిపించి చేసినటువంటి సందర్భాలు, మరి డీజీపీలను చీఫ్ సెక్రటరీస్ని పిలిపించి న్యాయం చేసినటువంటి సందర్భాలు. కనుక ఇతరులకు న్యాయం చేసే వాళ్ళమే కానీ ఇతరులకు మేము అన్యాయం చేసేటువంటి వాళ్ళం కాదనేటువంటి విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.